గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారి సోలో పాన్ ఇండియా మూవీ, అలాగే కొరటాల శివ గారి కమ్‌బ్యాక్ మూవీ 'దేవర'. 'దేవర' చూసాక నా ఒపీనియన్ ఏంటంటే పర్లేదనిపించింది. బికాజ్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఏం చేయలేదు. మనకి ట్రైలర్స్‌లో చూపించినట్టే స్టోరీ ఉంటుంది. కోస్టల్ ఏరియాలో జరిగే అరాచకాలు, ఆ ఏరియాలో ఉన్న దేవరకి ఉన్న మోటివ్ ఏంటి? ఆ ఏరియాలో ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి? దేవర కనిపించకుండా ఎక్కడికి పోయాడు? ఇవన్నీ తెలియాలంటే ఎలాగో మూవీ చూడాల్సిందే. ఇంకా మూవీ పాజిటివ్ విషయానికొచ్చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ ఇరగదీశాడని జెప్పాలి. ఎలా అయితే ఆయన యాక్టింగ్‌కి ప్రాణం బెడతాడో, ఈ 'దేవర' మూవీకి ఆయన ప్రాణం పోసాడని జెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియన్స్ యొక్క మనసుని దోచేసుకున్నాడు. ఆయన యాక్షన్ సీన్స్ కానీ, మాస్ లుక్ కానీ, ఎమోషనల్ పండించడం గానీ, ఆయన తర్వాతనే ఎవరైనా అనిపించింది నాకైతే. ఇంకా అనిరుద్ విషయానికొచ్చేస్తే బీజీఎం అంత బాగా కొట్టడేమో అనుకున్నా గానీ, మూవీ చూసాక అర్థమైంది. చిన్న చిన్న సీన్స్ కూడా ఎలివేట్ అయ్యాయంటే అనిరుద్ గారి బీజీఎం వల్లనే. అదరగొట్టేసాడని జెప్పాలి. ఎక్కడ డిసప్పాయింట్ జేయలేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే స్టార్ట్ అవ్వడం ఒక చాలా మంచి సీన్‌తో స్టార్ట్ అయ్యి, ఇంటర్వెల్‌కి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని జెప్పాలి. ఇంకా నెగెటివ్ విషయానికొచ్చేస్తే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అయితే బావుంది. బట్ ఆయనకిచ్చిన రోలే అంత పవర్‌ఫుల్‌గా లేదన్నట్టు అనిపిచ్చింది. సెకండ్ హాఫ్‌లో అంత మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత ఊహించుకున్న సీన్స్ కానీ, ఫస్ ఆ ఫ్లో కానైతే లేదు. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ జేసింది. కానీ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే అలా ఫ్లోలో మూవీ ఎళ్ళిపోతది. ఇంకా 'జాన్వీ కపూర్' విషయానికొచ్చేస్తే అయితే మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టయితే అంత ఏం లేదక్కడ. ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉంది అన్నట్టు అలా రోల్ అలా వచ్చి ఎళ్ళిపోద్ది. ఇంకా క్లైమాక్స్ విషయానికొచ్చేస్తే గూడా మనం అంత పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పార్ట్ 1, పార్ట్ 2 అలా ఏమైనా పార్ట్ 1 జూసి పార్ట్ 2 కోసం వెయిట్ జేస్తామేమో అనే ఒపీనియన్ అయితే ఏం కలగలేదు. ఈ మూవీని సింగిల్ పార్ట్‌లో కొట్టాల శివ గారు చేసుంటే బాగుండేది. అంటే క్లైమాక్స్ తర్వాత మనం ఓకే. పార్ట్ 2 కోసం వెయిట్ జేయాలి అనే ఆ జీల్, ఆ ఎంతూసియాజం అయితే ఏం కనిపించలేదు. కానీ మూవీ అంతా ఒక ఫ్లోలో ఎంజాయ్ జేస్తూ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ వల్ల అయితే ఇంకా అనిరుద్ గారి బీజీఎం వల్ల అలా ఫ్లోలో నైస్‌గా ఎళ్ళిపోద్ది. ఒక వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్పాలి. సో, ఈ వీకెండ్‌కి అందరూ కలిసి ఎళ్లి ఒకసారి జూసి ఎంజాయ్ జేయండి. అలాగే అప్పటిలోపు నాకొక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.